డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Thank you for your silence. ఇప్పటి వరకు మనం ఒక 40 మంది అట్లా గ్యాదర్ అయ్యాము. సో మనం మొత్తం బగల్వాడ్ స్కూల్లో 120 మెంబర్స్ ఉన్నారు, 99 బ్యాచ్, అప్రాక్సిమేట్లీ 60 మెంబర్స్ ఫ్రమ్ ఏ సెక్షన్,
16 మెంబర్స్. సరే మనం ఎంతో కష్టపడ్డాం, ఒక్కొక్కరు కూడా చాలా మంది ఆల్మోస్ట్ అందరూ సహకరించారు. అందులో నుంచి మనం ఒక 60 మంది ముందుకు వచ్చారు గెట్ టుగెదర్ చేసుకుందామని. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి. వేదిక మీదకి వచ్చి సార్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లా ఉన్నారు, చాలా యాక్టివ్గా, స్టిల్ యంగ్. A6 in mathematics 99. In mathematics, MN Dynamics sir, చాలా సమయం ఈ ప్రోగ్రామ్ నుంచి కంపేర్ చేసినప్పుడు మన మెమరీస్ ని మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి నా మిత్రులందరికీ, అదేవిధంగా ఫస్ట్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ అయినటువంటి మిస్టర్ ఇంద్రసేనారెడ్డి సార్, హీ ఈస్ వెరీ స్ట్రాంగ్ నాట్ ఓన్లీ ఫిజికల్లీ, మెంటల్లీ ఆల్సో. ద ఫౌండర్ ఆఫ్ జెడ్పిహెచ్ఎస్ బక్కల్వాడ, అక్కడ ఉండి పునాది తీసి ఆ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి. ఒక చిన్న మెమరీ తనతో సార్తో కూడా, నేను 7th క్లాస్లో కొన్ని కారణాల వల్ల చదువు కొన్ని రోజులు దూరం అయ్యాను. బట్ ఆఫ్టర్ 2 months వచ్చిన తర్వాత కూడా సార్ని రిక్వెస్ట్ చేశాను, నేను కంటిన్యూ చేస్తా అంటే ఎంతో ప్రేమతోటి సారు బేటా ఏం కాదు చదువుకోవాలని అలా ఆ మాట చెప్పకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్, అసలు ఎలా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎనర్జీ పొద్దున్నే వచ్చి షూ వేసుకుని, సార్ మీరు ఆ రోజులలో ఎలా ఉండేదంటే పొద్దున్నే లేపి, నిద్రపోతున్నాను లేపి లేవాలి, రన్ చదవాలి అని స్పిరిట్ నింపినటువంటి మిస్టర్ అనంతరెడ్డి సార్. అసలు మీ ఎనర్జీ మీరు ఒక లెవెల్ సార్. అది మీ స్టూడెంట్స్ అవ్వడం అనేది మా అదృష్టం. పిల్లల్ని పిల్లలు అని ప్రేమగా పిలిచేది గుర్తులా, ఎంతో ప్రేమగా ఫస్ట్ పీరియడ్ అసలు చాలా ఎంత బాగుండేదంటే ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ మీరు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము సార్. నారాయణ రెడ్డి సార్, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నందుకు చాలా హ్యాపీ ఉంది సార్. మాటలలో చెప్పలేను అసలు వాస్తవానికి. అండ్ మీరు ఇంత ముందుకున్నారు యంగ్ అండ్ డైనమిక్ అని, బట్ ఆ రోజులలో యంగ్ అండ్ డైనమిక్ ఎలా ఉండేది తెలుసా, చాక్ పీస్ పోతూనే ఉండేది బోర్డు మీద, ఎప్పుడు ఆగిపోయేది. ఆ చెయ్యికి ఆగడం అనేది తెలియదు. రకరకాల ఎలా ఉండేదంటే మనం చూసిన తర్వాత అనిపించింది ఇలానే వర్క్ చేయాలి, ఇలాగే ఉండాలనేది. అది మా చేపల శ్రీనివాస్ సార్. మ్యాథ్స్ ఎంతో మంది ఇక్కడ చూస్తున్నందుకు మిత్రులందరికీ ఇక్కడ మనం మన మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటూ దాంట్లో భాగంగా ఫస్ట్ నేను ఈ స్థానంలో ఈ పొజిషన్లో ఉన్నాను, నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. సో కొంత ఏరియాలో నాకంటూ ఒక నేమ్ అంటూ మార్కెట్లో ఉంది అంటే బికాజ్ ఆఫ్ దెమ్ ఓన్లీ. కలర్ మీదనే పొజిషన్ ఇది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మిమ్మల్ని మళ్ళీ చూస్తాను నేను మనసులో ఎప్పుడు అనుకోలేదు కూడా. సార్ వెంటనే చెప్పినట్టు దాదాపు 3-4 months ఆ టైంలో మాకు ఫోన్స్ కానీ లేకపోతే ఎటువంటి కాంటాక్ట్స్ అనేటివే లేవు. బట్ 1 ఎప్పుడో స్టార్ట్ చేద్దాం 2009లో అనుకున్నాడు ఉదయ్. అదృష్టవశాత్తు ఇప్పుడు మాకు కలిసి వచ్చింది అది. సో దీనికోసం అన్నట్టుగా ఇంకన్నా కానుంచి మొదలు పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు అసలు ఇంతమంది మేము ఉన్నామా అప్పట్లో చదివినప్పుడు అన్న మెంబర్స్ ఒక గ్రూప్లో ఇంతమంది ఉన్నారా అన్నది చూసేసరికి అసలు రియల్గా సార్ ఇప్పుడు వీళ్ళందరూ చూస్తామంటే
ఆ రోజులే గుర్తొస్తున్నాయి సార్. ఇప్పుడు ఒకప్పుడు మేము దాదాపు 99లో ఎప్పుడూ ఆడిన క్రికెట్ కానీ అవి కానీ ఆ రోజుల్లో నిన్న మా ఫ్రెండ్ గుర్తు చేసాడు. అసలు ఒక్కొక్క సరిగా మీరంటే ఇంకా తల్లి ఈ లైఫ్ అంటూ మాకు అంటూ ఇచ్చారు అంటే మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ మాటలో చెప్పినా కూడా తప్పు గారి మైసెల్ఫ్ సార్ షావలి. నేను ఇప్పుడు వచ్చేసి ఒక ఫార్మా కంపెనీలో హెడ్గా లీడ్ చేస్తున్నాను ఒక డిపార్ట్మెంట్కి కంప్లీట్గా. ప్రజెంట్ వచ్చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఫార్మా కంపెనీలో హెడ్గా ఉన్నాను. సో నాకు అరౌండ్ బాగానే వస్తుంది. లైఫ్ లాంగ్ మిర్యాలగూడతో బంధం ఉంది అని చెప్పేసి థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకా టోటల్ ఇదే ఫ్యామిలీ అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Part of this program. See, for the past couple of months, our team, Venkan and Co, they have been putting relentless efforts to make this program a grand success. And at the outset, I would like to congratulate the organizers particularly. And I got an opportunity to meet our teachers after 25 years. It's not an easy thing, but మనసులో ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే ఇందాక బ్రహ్మం చెప్పినట్టు ఇంద్రసేనారెడ్డి సార్ ఉదయాన్నే లేచి లేవనరా అని చెప్పేసి ఒక కళ్ళు ముందు పెట్టుకొని నిద్ర వస్తుండేది. సార్ అందరినీ లేపి మీరు చదవాలని చెప్పేసి మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్న విషయాలు సార్ కమిట్మెంట్, డెడికేషన్. నేను నా పేరు డి మట్ల, రీసెంట్గానే డాక్టరేట్ కంప్లీట్ అయింది, పిహెచ్డీ అవార్డ్ అయింది. 2009లో స్కూల్ అసిస్టెంట్ వర్క్ చేసిన 9 to 11 బ్రహ్మం బ్యాచ్. దాని తర్వాత నెట్ క్వాలిఫై అయ్యి డిఎల్గా 2011లో డిసెంబర్లో డిఎల్గా రిక్రూట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ భోజనంలో పనిచేసిన, తర్వాత రావణపేటలో. ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ అట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ సార్. సో ఐఎమ్ హియర్ ఎట్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ మై టీచర్స్. ఇప్పుడు ఇక్కడ లేని టీచర్స్ కూడా నాకు తెలిసి నర్సిరెడ్డి సార్ ఇంగ్లీష్ ఇంకా బాగా, అంటే నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కావడానికి కారణం ఒక సార్ అనిపిస్తుంది నాకు. బోర్డు మీద చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ రాసేది నర్సిరెడ్డి సార్. అదేవిధంగా నారాయణ రెడ్డి సార్ కావచ్చు, సింగ్ సార్ కావచ్చు. సింగ్ సార్ బి సెక్షన్ పోయింది, కానీ ఈ సెక్షన్లో ఈ రూమ్లో మ్యాథ్స్ చెప్తుంటే ఆ పక్క రూమ్ కూడా చూపించేది. అంత వాయిస్ ఉండేది వాయిస్. అది ఇప్పటికీ స్టిల్ మెమరీస్ ఉన్నాయి సార్. మేము ఏ పొజిషన్లో ఉన్నా మిమ్మల్ని అందరినీ ఎప్పుడు తలుచుకునే ఉంటాం. జనరల్గా నేను ఉన్నటువంటి టీచర్లందరికీ నేను పాదాభివందనం చేసుకుంటున్నా ఈ సందర్భంగా. ఇదే ప్లాట్ఫామ్ని కంటిన్యూషన్ చేద్దాం. చాలా మనం అందరం బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇప్పటికి మేము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాం. దాంట్లో వెంకన్ అనే మనతో పాటు చదువుకున్న వాళ్ళు కొంతమంది చనిపోయారు కాబట్టి వాళ్ళని కూడా అందరినీ గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. తర్వాత సార్ ఇక్కడ నిలబడ్డా కూడా కొంచెం షుగర్ వస్తుంది, చూస్తున్నాడు అంతే. మనం సైలెంట్ గా సెపరేట్ అయిపోవాలి. చాలా థ్యాంక్ యూ సార్, మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే అనంతరెడ్డి సార్ ఇందాక నా ఫ్రెండ్ అన్నట్టు చాలా ఎనర్జీ పర్సన్, ఇప్పుడు కూడా అదే ఎనర్జీ పర్సన్ ఉన్నాడు సార్. కానీ మ్యాథ్స్ మాత్రం ఒక వెరైటీగా అప్పట్లోనే ఇంత టెక్నాలజీ టైంలోనే చాలా బాగా చెప్పేస్తారు. అది ఇంత ముందుగా మాకు మ్యాథ్స్ అనేది చాలా బాగా అర్థం చేశాడు మాకు. అది చాలా హ్యాపీ సార్ మిమ్మల్ని. అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తానికి నాతో పడుచుకుంటున్న మనందరూ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు చేస్తూ, సార్ నేను ఇక్కడ మిర్యాలగూడలో ఉంటున్నాను. నేను జూడో స్పోర్ట్స్ అథారిటీ డిప్లొమా కండక్ట్ చేశాను. ఎన్ఐఎస్ నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పంజాబ్ పాటియాలా అక్కడ కోర్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడనే మన స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్లోనూ నేను ట్రైనింగ్ పిల్లలకి ఇస్తున్నాను. ఇది టిఎస్ఏ కోచ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోచ్ తరఫు నుంచి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలా మంది ఉంటున్నప్పుడు నాకు గురువు శిక్షణ మధ్యలో అంతంగా ఎలా ఉంటుందంటే, గురువు ఆల్రెడీ మనకంటే ముందు ఉండి మనం ఏమైతామో అని పసిగట్టేది గురువు. మనం ఏ స్థాయిలోకి వెళ్తాము వాళ్ళు చెప్పినప్పుడు వినకపోవచ్చు. మనము కొన్ని ఉన్నవాళ్ళు మాత్రం దాంట్లో బ్రహ్మయ్య కానీ కొంతమంది ఉన్నారు టీచర్స్ స్థాయిలో, చాలా మంది మంచి మంచి స్థాయిలో ఉన్నారు. చాలా హ్యాపీ నాకు. సో అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఫస్ట్ గౌరవపడేది టీచర్స్, మన గురువులు. అది ఈ రోజు కలిసినప్పుడు తెలుస్తుంది, అరే ఇప్పుడు నా విద్యార్థి కదా, ఈ స్థాయిలో ఉన్నాడు, పలానా స్థాయిలో ఉన్నాడు, పలానా స్థాయిలో ఉన్నాడు, గౌరవపడేది మన టీచర్స్ ఫస్ట్.
తల్లిదండ్రుల వద్ద అధికంగా అంతగా ప్రేమించిందంటే మన గురువులు. కాబట్టి ఆ గురువులు మనం ఎప్పుడు కూడా జీవితాంతం కూడా మనం ఉంటాము. ఈ రోజు నా విద్యార్థులు కూడా, నా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు కూడా మంచి మంచి డిఫెన్స్ అకాడమీలో ఉన్నారు. దాదాపుగా 30 మెంబర్స్ ఆర్మీలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ 30 మంది ఉన్నారు. ఒక 3 CIగా ఉన్నారు. మంచి మంచి స్థాయి ఉన్నారు వాళ్ళు. ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా నా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా కానీ నాకు ఏ చిన్న పని కూడా 2 నిమిషాలు అయిపోతుంది ఆ పని. సో అలాగనే మనందరం కూడా ఇంకోటి ముఖ్యంగా మన పిల్లలు కూడా మంచి స్టడీ చేయాలి. తర్వాత స్టడీ అండ్ లాగా కనుక సోలో చాలా మంది కొంతమంది రాలేదు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోవచ్చు. కానీ విషయం అందరూ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజామాబాద్ కాదు, ఆదిలాబాద్ కాదు, వరంగల్ కాదు, ఎక్కడి నుంచి రావాలి అంతే. స్టూడెంట్స్ టీచర్ల కోసం మనం ఎక్కడి నుంచి రావాల్సిందే. ఇంకా టైం స్పెండ్ చేస్తుంది. నువ్వు ఏ స్థాయిలో ఉండు. ఇలాంటి కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందన్న. ఈ ఎనర్జీ వల్ల ఎక్కడ కూడా రాదు. కమ్యూనికేట్ అవుతున్నారు. బట్ దాన్ని చాలా ముందు తీసుకెళ్ళి ఇవాళ ఈ వేదికలో మనం అందరం కూడా ఒక వచ్చి ఇలా చేసుకోవడానికి సహకరించిన మెయిన్ వెంకన్న బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఒకసారి చప్పట్లు కొట్టుకోవాలి. బట్ 26 సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకోవడానికి, ఇంత గ్యాదర్ చేయడానికి అనేటువంటిది కూడా చాలా పెద్ద విషయం. అది వచ్చినటువంటి వాళ్ళు కూడా మన అనేటువంటి వచ్చి అసలు ఇక్కడికి వచ్చిన మన ప్రతి ఫ్రెండ్స్ కూడా మన క్లాస్మేట్స్ అని మాత్రం చాలా మంది కూడా బాగా ముందుకు వచ్చి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ చాలా మంది కూడా నేను అందరికి చెప్పుకున్నా. మెయిన్ మాకున్నటువంటి బగాల్వాడలో ఉన్నటువంటి మెమొరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనంత రెడ్డి సారు 10th క్లాసులో ఒక 99 ఇయర్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో నైట్ క్లాసులు పెడదామని చెప్పి ఒక తీసుకొచ్చి అసలు దాన్ని అమలు చేసి నాకు తెలిసి ఒక మంచి మంచి టాప్ స్కోర్ ఇచ్చారు సార్. అప్పుడు ఆ 99 బ్యాచ్ లో టాప్ స్కోర్ వచ్చింది బగాల్వాడ స్కూల్. అందులో చాలా శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, విశ్వనాథ్ వీళ్ళంతా చాలా చాలా మంచి మంచి స్కోర్. 400 ఎబో రావడం, ఇప్పుడు 600 ఎబో రావడం అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. 6 కు 6 రావడం అంటే ఈ స్టేజ్ లో. బట్ ఆ 99 లో 26 ఇయర్స్ బ్యాక్ కూడా మనందరికీ కూడా 400+ స్కోర్స్ రానియడానికి చాలా కృషి చేసిన అనంత రెడ్డి గారు కానీ, ఇంద్రజనారెడ్డి గారు కానీ, నారాయణ రెడ్డి సార్, చాపల శ్రీనివాస్, ఇలా అందరికీ కూడా చాలా గ్రేట్. నర్సిరెడ్డి సార్ గారు కూడా ఉన్నారు మాకు. సరే కొన్ని అలవారి కాలంలో సార్ రాలేకపోయినట్టున్నారు. బట్ అయినా కానీ చాలా మెమరీస్ ఉన్నాయి మనకు. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ మన ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఫర్దర్గా అందరూ కూడా ప్రశాంతంగా మంచిగా ఉన్నారు. మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నాకు తెలిసి ఒక 4-5 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో. ఎడ్యుకేషన్ విభాగంలో కానీ, మిగతా వేరే డిపార్ట్మెంట్లలో కానీ మంచి పొజిషన్లో ఉన్నారు. నా పేరు వచ్చేసి వేణు. నేను LLB కంప్లీట్ చేశాను. అండ్ ప్లస్ నేను ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి లీగల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మిర్యాలగూడలోని. లాస్ట్ 2 years మహబూబ్నగర్లో ఉన్నా. బట్ ప్రజెంట్ ఇయర్ వచ్చేసి నేను ఇక్కడ మిర్యాలగూడలో ఉంటున్నాను. బట్ మన గురువు గారు నేర్పినటువంటి విద్య, ఆ పద్ధతి, అప్పుడు ఉన్నటువంటి ఒక విలువలు, ఇవన్నీ మాత్రం చాలా వెళ్ళలేని, నాకు తెలిసి అయితే వెళ్ళలేని. మనందరం కూడా ఈ డిసిప్లిన్లో ఇప్పుడు ఇంత మంచిగా ఒక చిన్న పిల్లల్లాగా కూర్చున్నారు అందరు. ఒక టైమింగ్ అన్న, ఒక చిన్న పిల్లల్లాగా, ఒక కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ లాగా. ఇప్పుడు పిల్లలు కూర్చోమన్నా కానీ కూర్చున్న పరిస్థితి లేదు స్కూల్లో. ఇంకా చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. ఇంకా మంచిగా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరు కానీ నెక్స్ట్ టైం క్లియర్ అన్నట్టుగా ఫ్యామిలీస్తో కానీ సరే మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ప్లస్ మన దాంట్లో నుంచి మన లేటెస్ట్గా PhD డాక్టరేట్ తీసుకున్న మక్కలా కూడా వన్స్ అగైన్ మన అందరి తరఫున శుభాకాంక్షి. ఒక PhD డాక్టరేట్ తీసుకుంటే నాట్ ఏ థింగ్ బట్ గ్రేట్ మక్కలా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అనంతరెడ్డి గారు, బట్ నేను లోకల్లో కొన్నిసార్లు మా బెంగళూరు వికెట్ రావడం జరిగింది లోకల్లా. నేను అమర్తేన్ రెడ్డి గారు అంటే కొంచెం టచ్లో లేకుండా. నారాయణ రెడ్డి గారు అయితే మాకు అప్పుడప్పుడు కనబడుతుంటారు. సార్ 10th క్లాస్ ఏ సెక్షన్ సార్? ఫస్ట్ బెంచ్ వారు. మీరు ముందుగా పిల్లలు పిలుస్తున్నారు. మ్యాథ్స్ చెప్పంటే మాకు తక్కువ. ఏ సెక్షన్ కొంచెం చాప శ్రీనివాస్ సార్ కరెంట్ తక్కువ ఉండే. B సెక్షన్కి సార్ క్లాస్ టీచర్గా పోయి ఉండే. బట్ చాలా మెమరీస్ చాలా బాగుండే. ఎందుకంటే బగాల్వాడని మేము ఒక మన బ్యాచ్, నాకు తెలిసి అయితే మన బ్యాచ్ ఎస్టాబ్లిష్మెంట్ బ్యాచ్, మంచి బ్యాచ్. 99 బ్యాచ్ అనేది చాలా మంచి బ్యాచ్. స్ట్రెంత్ పరంగా కానీ, మంచి స్టడీ పరంగా కానీ బాగా మంచిగా బయటకు వచ్చినారు చాలా మంది. మన విద్య నేర్పినటువంటి గురువులు కూడా చాలా మంచిగా నేర్పారు. వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు టీచర్లు ఇప్పటికి కూడా. సత్యనారాయణ గారు కానీ, ఇంకా వేరే వెంకరెడ్డి సార్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ లోకల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఇంకా మన ఆయుష్ కూడా పోసుకోండి. ఇంకా మోస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరెడ్డి సార్కి, విజయసేన రెడ్డి సార్కి,
గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ఈ రోజున విద్యా వ్యవస్థ అంతా ప్రైవేట్ పరం అయిపోయింది, విద్యకు విలువ లేకుండా అయిపోయింది. ఇలా ఉండాలి, ఇలానే మేము చదువుకోవాలి, మేము ఉన్నత శిఖరాలు ఎదగాలనేది మా కోరిక ఉండేది. మేము అలాగే ఫీల్ అయ్యాము. అయితే నేను ఈ స్కూల్లో జెపిహెచ్ఎస్ బంగాళవాడ జాయిన్ అయినప్పుడు మా నాన్న నేను వచ్చాము స్కూల్కి జాయిన్ కావడం. అప్పుడు విద్యాసేన రెడ్డి సార్ ఉన్నారు. నేను జుట్టు బాగా పెంచుకొని స్కూల్కి వచ్చాను. చూసి నాకు సార్ చూసి ఫస్ట్ కటింగ్ చేసుకుంటే నేను జాయిన్ చేసుకుంటాను, ఫస్ట్ వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి మొత్తం జుట్టు కట్ చేసుకొని స్కూల్కి వచ్చాము. అంటే ఒక సిస్టమాటిక్, ఒక ప్రొసీజర్. అప్పట్లో నేను చూసిన స్కూళ్ళలో అయితే, చదివిన స్కూల్లో అయితే చాలా మంచి స్కూలు. అప్పట్లో ఆర్గనైజేషన్, అన్ని ప్రోగ్రామ్స్ జరగడం అవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఈరోజు కలిసిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రాలేదు. అయితే ప్రజెంట్ ఏంటంటే మాతో పాటు చదువుకున్న ఏ సెక్షన్ కానీ బి సెక్షన్ కానీ నాకు తెలిసి అక్కడ వేరియేషన్ అయితే ఏం లేదండి. వాళ్ళని బాగుపరచాలి. ప్రజెంట్ ఇంకోటి మక్కా గారు డాక్టరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను చదువుకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను ఇంతకుముందు ప్రైవేట్ ఒక జాబ్ చేస్తూ వదిలి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. ప్రజెంట్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని నా కోరిక. ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి మాత్రం పంపకండి. ప్రైవేట్ స్కూల్లో ఏముండదు, అంతా పైన పడాలి, లోన లోడాలి, ఏముండదు. ఎడ్యుకేషన్ పరంగా మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటుంది. మేము నాతో పాటు గవర్నమెంట్ స్కూల్ నుండి నాగార్జున కాలేజీకి ఓన్లీ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ శ్రీనివాస్ సార్ చెప్పడం వల్ల దాదాపు ఒక 10 మంది మేము నాగార్జున కాలేజీలో ఎంపీసీ తీసుకున్నాం. కేవలం నా కోరిక మీద వచ్చింది. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. తర్వాత కొంతమంది రావడం, ఇంకా నాలుగు వాళ్ళు కూడా వస్తే బాగుండేది. తర్వాత చంద్రశేఖర్ సార్, హిందీ చెప్పిన చంద్రశేఖర్ సార్, స్వర్ణమాల టీచర్, సత్యనారాయణ సార్, వీళ్ళందరూ కూడా వస్తే బాగుండేది. వాళ్ళు లేని లోటు కనపడుతుంది. ఇంకా ఈరోజు వచ్చిన వీళ్ళల్లో నాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి, ఫస్ట్ నేను స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను పలకరించిన వ్యక్తి కృష్ణ. నాకు చాలా సంతోషం. తర్వాత సంజయ్, వేణు, అందరూ దరిదాపు అందరూ. అనంతకుమార్ రెడ్డి సార్ గారికి, ఇంద్రసేనారెడ్డి సార్ గారికి, నారాయణ సార్ గారికి, చాపల్ శ్రీనివాస్ సార్ గారికి నా పాదాభివందనలు. అదేవిధంగా నాకు ఇన్స్పిరేషన్, నాకు గుడ్ ఇన్స్పిరేషన్ అంటే బొక్కరవాడ స్కూలే. ఎందుకంటే నేను మా బ్రదర్ ఇద్దరు ట్విన్స్ కాలేజ్ పిల్లలు ఉండేవాళ్ళం. మేము మా అల్లరి చాలాసార్లు చాలా పెట్టేది. ఒకసారి సార్ మన హెచ్ఎం సార్ అనంతకుమార్ సార్ ఏం చేయాలంటే షూ వేసుకొని మార్నింగ్ ఇది 4:30, 5 o'clock మేము అప్పుడు అందరు గాలి నిద్ర ఉన్నాం. తెల్లవాళ్ళు అందరూ నైటు అసలు స్టడీ హాల్ పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే చదువుకోవాలని పెట్టింది. కానీ మేమేం చేసినాము, నైట్ డొప్పాట ఆడేది. తెల్లవారు డొప్పాట ఆడి తెల్లారంట్ల 4:30, 5 గంటల బండి. సార్ వచ్చి ఏంద్రా ఇంతసేపు లేదని సార్ లేపింది. ఒకసారి సడన్గా వచ్చి సార్ మమ్మల్ని లేపింది. ఈ ఎవరైనా మమ్మల్ని లేదని చెప్పేసి మేము సార్ ఇట్లా సార్ తర్వాత మెమరీస్ ఇన్ మై లైఫ్, ఇన్ మై చైల్డ్హుడ్. సో ఇప్పటికీ మనం ఇప్పుడు గ్యాదర్ 20 సంవత్సరాలు జరుగుతుంది. మనం 10th క్లాస్ 20 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఈ శుభ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో దీనికి మెయిన్ రెస్పాన్సిబుల్ వెంకన్న అండ్ టీమ్ అండ్ అందరు మన ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఇన్ బడల్పేట్, హైదరాబాద్. మీరు వచ్చిన మిస్టేక్ చేయొచ్చు, దండించవచ్చు, కానీ ఆ దండన అనేది మాకు చాలా ఉపయోగపడ్డది. ఇఫ్ వాట్ ఎవర్ punishment given to me, the same punishment to our students. This is the కాదు సార్,
ఈ ఈ ఎంజాయ్ అనేది ఇక జీవితంలో మర్చిపోలేము, ఎప్పటికీ ఫర్ ఎవర్. ఈ శుభ సందర్భంలో ఈ టైంలో చెప్తుండే అసలు ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. సో చెప్పొద్దు కానీ మెయిన్ గుడ్ ఇన్స్పిరేషన్. అదేవిధంగా నేను ఇప్పుడు ప్రెసెంట్ వడంపేటలో చేస్తున్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మీరు కూడా అందరూ మనం ఒకసారి గ్యాదర్ అయ్యి ఎవ్రీ ఇయర్ మనం గ్యాదర్ కావాలి. గ్యాదర్తో పాటు మనకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మనం సాయం చేయాలి. అంటే మన ఫ్రెండ్స్లో ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళు మనం సాయం చేయాలి. మనం ఈ పొజిషన్లో ఉన్నాము. సో ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ఇస్తున్నాను. పేరున నా పాదవందల గురువులందరికీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవుడు, మహేశ్వర, గురు సాక్షాత్ తస్మై గురువే నమః. వచ్చినటువంటి అనంతరెడ్డి సార్ గారికి, ఇంద్రసేన రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి మరియు చాపల శ్రీనివాస్ సార్ గారికి నా పాదాభివందనాలు. అదేవిధంగా నా ముందు ఉన్నటువంటి నా మిత్రులు అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మనం అతి ముఖ్యంగా నేను గాంధీపార్ స్కూల్ నుంచి బక్కలవాడ స్కూల్, గాంధీపార్ స్కూల్ 7th వరకే ఉండేది. నాకు తెలిసి గాంధీపార్ స్కూల్లో చదివినటువంటి నా మిత్రులు ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. గాంధీపార్ స్కూల్కి ఫస్ట్ ఎన్ఎస్పి క్యాంప్ ఉండే. ఎన్ఎస్పి క్యాంప్లో ఒక 1 year 6 months పెట్టారు. అప్పుడే స్కూల్ స్టార్ట్ కాలేదు, ఇంకా బక్కలవాడ ప్లేస్ ఇంకా అలాట్మెంట్ కాలేదని చెప్పారు, కొత్త బిల్డింగ్ కాలేదు. సో అప్పుడు నాకు తెలిసినటువంటి చాపల శ్రీనివాస్ వాళ్ళ సారే, వాళ్ళ ఫాదరే ఎన్ఎస్పి క్యాంప్కి హెచ్ఎంగా ఉండేవారు, కిషన్ సార్. ఎందుకు నేను అంటున్నా అంటే నాది శివాలయం వీధే, సార్ పక్కనే ఒక 2-3 ఇళ్ళ తర్వాత మాది ఉండేది. గాంధీపార్క్ స్కూల్ కూడా దాని పక్కనే ఉంది. సో అట్లా బక్కలవాడ ఒక 6 months తర్వాతకి అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత నేను నా తోటి మిత్రులు గుండి సంజయ్ కానీ, నాగాచారి కానీ, సారి ఏమనుకోకు పేరు మర్చిపోతే, అందరం కూడా పోటీ పడి చదువుకున్నాం. నాకు అతి ముఖ్యంగా నాకు తెలిసి నాకు 396 వచ్చింది, ఇప్పటికి గుర్తుంది నాకు. 10th లో 396 మార్క్స్ వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను, అసలు నేను ఏ విధంగా చదివాను, ఎట్లా ఎగ్జామ్ రాశాను, నేను పాస్ అవుతానా లేదా అనే ఒక భ్రమలో ఉన్నాను. బోర్డ్ ఎగ్జామ్ 7th రాశాను నేను. అప్పుడు కూడా అసలు ఏంది బోర్డ్ ఎగ్జామ్ అంటే ఏందో కూడా తెలియదు నాకు. తర్వాత 10th లో పోటీ పడి సారు నైట్ స్కూల్స్ క్లాసెస్ పెడుతుంటే చదువుకొని, అతి ముఖ్యంగా అసలు ఏ విధంగా చదివితే పాస్ అవుతారు, బిట్స్ కానీ లేకపోతే పోటీ పడి చదివితే పాస్ అవుతారా అన్న ఒక థియరీలో అందరం పాస్ అయ్యాం. నాకు తెలిసి ఎవరు కూడా ఫెయిల్ కాలేదు బి సెక్షన్ నుంచి. అయితే ఏ సెక్షన్ సంగతి నాకు తెలియదు. ఈ పొజిషన్లో ఉండడానికి అతి ముఖ్యంగా బక్కలవాడ స్కూల్లో పాఠాలు నేర్పించినటువంటి మా గురువు గారికి నా పాదాభివందనాలు చెప్తున్నాను మరొకసారి. అదేవిధంగా నా తోటి మిత్రులు అందరూ కూడా హై లెవెల్లో పొజిషన్లో ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. మరియు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఇన్ ఎంఎస్ హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాదాపుగా మోర్ దాన్ 7 years నుంచి చేస్తున్నాను. అంతకుముందు కూడా ఈ ఎన్హెచ్ఆర్సీలను, యూనిసెఫ్, తర్వాత యాక్షన్ ఎయిడ్ అనే ఒక ఫండింగ్ ఏజెన్సీలో ట్రాన్స్లేటర్గా పనిచేశాను నేను. బికాస్ ఆఫ్ పీజీ ఉంది నాకు, ఎంఎస్డబ్ల్యూ ఉంది, మాస్టర్ సోషల్ వర్క్ అనే ఒక ఎంఎస్డబ్ల్యూ. అదేంటంటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తారు మైగ్రేషన్ మీద కానీ, చైల్డ్ లేబర్ త్రూఅవుట్. అప్పుడు బైఫర్కేషన్ కంటే ముందు ఏపీలో మైగ్రేషన్ ఎక్కువ ఉండే, వలసలు ఎక్కువ ఉండే, ఒడిశా నుంచి యూపీ నుంచి ఎక్కువ ఉండే. వాళ్ళ మీద ఒక చిన్న ప్రాజెక్టు చేసి నరేగా తీసుకొచ్చారు. నరేగా అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ గ్యారంటీ స్కీమ్. అది సెల్ఫ్ ద్వారా తీసుకొచ్చారు. ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్
ఎస్ఆర్ శంకరన్ అని మీకు అందరికి ఐడియా ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనతో కూడా పనిచేశాను. తర్వాత యుగేందర్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళ బాబు ఇప్పుడు సాఫ్ట్వేర్ సత్యనాథెల్ల వాళ్ళ తండ్రి యుగేందర్ అని, బీని యుగేందర్ అని అతను ఆ సార్తో కూడా నేను క్లోజ్గా మూవ్ అయ్యి పనిచేశాను. ప్రజెంట్ ఏ విషయంలో అయినా కానీ నేను 24/7 అవైలబుల్గా ఉంటాను. హెల్ప్ చేస్తాను. అది ఎవరికైనా పర్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకైనా చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలంకరించిన ఉపాధ్యాయులకి నమస్కారాలు తెలియజేస్తూ, నేను సెవెంత్ క్లాస్ నుంచి బగలవాడ స్కూల్లో చదువుకున్నాను. ఫస్ట్ ఇంద్రసేనారెడ్డి సార్ గారు కొత్త స్కూలు కోసం ఎంతో కష్టపడి అప్పుడు చెట్లు పెట్టేయడం అయితేంది, రూములు కట్టేయడం అయితేంది, అంతా చాలా చేశాడు. తర్వాత నారాయణ రెడ్డి సార్, తర్వాత అనంతరెడ్డి సార్. నారాయణ రెడ్డి సార్ ఇప్పటికీ అప్పుడు పెట్టిన పేరు ఇప్పటికీ గుర్తులుగా ఉంటుంది చాలా మందికి. కేసీఆర్ పేరు శ్రీనివాస్ సార్ కలుస్తూనే ఉంటాడు. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడాలని కూడా ఫస్ట్ టైం సార్. ఇప్పటికీ మిత్రులందరూ ఎక్కడ వాళ్ళు అటెండ్ చేయడం అయితే చూస్తూనే ఉంటారు. మాది చర్చి రోడ్లో ఇండియా గేట్ ఫెయిల్ అని షాప్ ఉంది జీబీ హాస్పిటల్ దగ్గర. అందరు చాలా మంది మిత్రులు కలుస్తూనే ఉంటారు. కుమార్, వేణు, షావలి అయితే రంగా, సురేష్, వీళ్ళందరూ కలుస్తూనే ఉంటారు సార్. ఇప్పుడు షాప్లో పనిచేసుకుంటూ ఉంటుంది సార్. ఇది వేదిక ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పేరు నారాయణ ఉదయ్ కుమార్. నేను ప్రజెంట్ ఐకేఎఫ్ అనే ప్రైవేట్ సంస్థలో ప్రాపర్టీ లోన్స్, హోమ్ లోన్స్లో మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు టాపిక్ వస్తే పూర్వ విద్యాలయ సమ్మేళనం 1998-99 బ్యాచ్. ఈ యొక్క ప్రోగ్రామ్కి ముఖ్య కారకులు మన వెంకన్న బాబుకి అందరు కొంచెం ఎందుకంటే 2009లో ఒక 10 ఇయర్స్ అయింది మన బ్యాచ్ కంప్లీట్ అయ్యి అని చెప్పేసి అప్పుడు మేము సంజయ్, శ్రీకాంత్, కలీం, నాగచారి, వేణు, కొంతమంది మిత్రులు అప్పుడు అనుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని రెగ్యులర్గా కలిసి వాళ్ళందరం కూడా ఇక్కడ మిర్యాలగూడలో తరచూ కలుసుకుంటూ మన బ్యాచ్ చాలా సంవత్సరాలైంది, ఒక 10 ఇయర్స్ ఏమో అయింది. అందరం కలుద్దాం అనుకున్న తరుణంలో ఇంతమంది ఉన్నారు, ఎలా అప్రోచ్ కావాలి, ఫోన్ నెంబర్స్ ఎలా తీసుకోవాలి, అందరిని ఎలా గ్యాదర్ కావాలి, ఇంకా ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అమౌంట్ ముఖ్యంగా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం ఈ వేసవి కాలంలో ఇలాంటి సమయాల్లో ఫస్ట్ స్కూల్లో అనుకున్నాం సార్. ఎందుకంటే మేము పెట్టిన చెట్లు కానీ, మేము చదువుకున్న క్లాస్ రూమ్స్ కానీ, మాకు పాఠాలు మా బోర్డులు కానీ, సో అలాంటివన్నీ మా రీకలెక్ట్ కోసం మేము చాలా అనుకున్నాము స్కూల్ అని చెప్పేసి. కాకపోతే అయ్యుంటే ఇంకా బాగుండేదేమో, ఇంకా చాలా ఆనందంగా ఉండేదేమో. బట్ ఏమైనా కానీ ఇక్కడ ఈరోజు ఇంత ఆహ్లాదకరంగా, ఇంత పీస్ఫుల్ వాతావరణంలో అవడానికి ముఖ్య కారణం మాత్రం వెంకన్న బాబు. ప్రతి ఒక్కరితో ప్రతిరోజు మాట్లాడుతూ అమౌంట్ కలెక్ట్ చేసి ఇంతమంది ఇచ్చారు, ఇంతమంది ఇవ్వలేదు, ఇంకా ఇవ్వండి, ఇది మన ప్రోగ్రామ్, మనందరూ కష్టపడితే బాగుంటుందని చెప్పేసి ఇంత సహకరించిన వెంకన్న బాబు నా మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఉపాధ్యాయ బృందం అందరికీ థ్యాంక్స్ సార్. మిగతా సార్ వాళ్ళు, రావు సారు, శాస్త్రి సార్, రాంబాబు సార్, మిగతా సార్ వాళ్ళందరూ వచ్చి ఉంటే బాగుండేది. చంద్రశేఖర్ సార్, వాళ్ళ మేడం అంతా కూడా. మాకు ముఖ్యంగా శాస్త్రి సార్ అంటే చాలా అభిమానం ఉండేది అప్పట్లో. అంటే మిగతా సార్ వాళ్ళు ఉండేది, ఎందుకంటే తెలుగు మీడియంలో ఉండి మాకు తెలుగు పద్యాలు చాలా చక్కగా నేర్పేవాళ్ళు సార్. సాక్షిన పద్యం ఇప్పటికీ గుర్తున్నాయి సార్ మాకు. అటజని కాంచి భూమి సుడంబర చూపి శిరసర్జరి పడల ముగ్గురు ముగ్గురు తదవంగ తరంగ మృదంగ నిస్మరస్మర రతనానుకూల పరిపూర్ణ కలాప జాలము ఘటక చరిత్ర కరకంపిత సాలము శీతశీలము. సార్ సార్ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పేవారు. నందరెడ్డి సార్ అంటే హెచ్ఎం సార్ మాకు చాలా కంగారు ఉండేది. సార్ వాళ్ళ ఆఫీస్ రూమ్ సైడ్ వెళ్ళాలన్నా కానీ, సినిమా సార్ అంటే ప్రతి ఒక్క చాప సినిమా సార్ ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వాళ్ళ ఇంటి పేరు సహా పిలిచేవాళ్ళు. నాకు గుర్తుండకపోయేది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి పేరు. ఇప్పటికీ సారు నక్క శ్రీనివాస్ అని చెప్పేసి, యాకుబల్ అని చెప్పేసి చాలా మంది ఇంటి పేరు మరీ గుర్తుంచుకున్న సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అంతగా మాకు సార్ వాళ్ళ అప్రోచ్ ఉంది. నందరెడ్డి సార్ విషయానికి వస్తే, సార్ తీసుకున్న గవర్నమెంట్ స్కూళ్ళ రంగంలో మా 10th క్లాస్ బ్యాచ్లో
నైట్ క్లాస్ అనేది చాలా విప్లవాత్మక చర్య. సార్ ఆ చర్య ద్వారా ఫలితం ఏ విధంగా ఉందంటే 1999 సంవత్సరంలో జిల్లా స్థాయిలో మన బకలవాడ స్కూల్ ప్రథమ స్థానంలో వచ్చింది. సార్ తీసుకున్న చర్యకి ఆ ఫలితం ఆ స్థాయిలో ఉందన్నమాట. సో ఆ రోజు మన ఏ సెక్షన్ అయితే బి సెక్షన్ అయితే అందరం 10th క్లాస్. ఓకే, మన విశ్వనాథ్, శ్రీనివాస్ రెడ్డి చాలా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకటబాబు థ్యాంక్స్. అండ్ నైట్ మార్నింగ్ ఎర్లీగా వచ్చి ఇంకా మిగతా కార్యక్రమాలను దగ్గర చూసుకున్న మా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ గారికి, చావల సింగ్ సార్ గారికి పాదాభివందనాలు. మాకు విద్య చెప్పిన గురువులందరికీ మా పాదాభివందనాలు. మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే ఎన్ఎస్పి క్యాంప్ స్కూల్ నుంచి మాకందరూ సీనియర్ మోస్ట్ టీచర్లు చదువు చెప్పారు. ఎవరు కూడా అప్పుడే జాబ్ ఎక్కిన వాళ్ళు కాదు, అందరు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళే మాకు చదువు చెప్పిన వాళ్ళు. అట్లాగే బహుళ స్కూల్కి వచ్చినాక కూడా అందరు రిటైర్మెంట్ వాళ్ళ టీచర్లే మాకు చదువు చెప్పారు. వాళ్ళ ఎంతో అనుభవం వాళ్ళు మా మీద చేయబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఉన్నట్లో ఉద్యోగాలు చేస్తున్నాం, ఉన్న కాడికి బుద్ధిమంతమైన ఎవరం కూడా లంఘన దొంగలం కాలేదు. అవును, ఇప్పుడు ఎట్లా అప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎంత క్యాజువల్గా ఉన్నామో అప్పుడు కూడా వాళ్ళు అంత ఫ్రీగా ఉండి కోపం వచ్చినప్పుడు తమకు దెబ్బ కొట్టిన తర్వాత ఎక్కడ తీసుకునేవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తాను జోకు. ఉదయం కూడా పొద్దుగాల మేము ఇల్లు పక్కనే ఉందని స్కూల్కి వచ్చి క్రికెట్ ఆడేటోళ్ళు. ఒక రాయి పెట్టుకొని బ్యాట్ బాల్ వచ్చేది. మేము క్రికెట్ ఆడుతుంటే వచ్చి లూనతోటి వచ్చి కరెక్ట్గా రాయిందని బ్యాట్ బాల్ తీసుకుని ఆఫీస్ రూమ్లో పెట్టేది. పెడితే సెకండ్ పీరియడ్కి మాకు ఇంద్రసాడి సార్ లెక్క చెప్తానికి వచ్చేది. క్లాస్ అయిపోయినాక సార్ మా బంతి బాల్ ఆఫీస్ రూమ్ లేదు సార్ అని. ఎవరు పెట్టిర్రా? శ్రీరాముడు సార్ పెట్టింది సార్, బ్రహ్మచారి సార్ పెట్టింది సార్. అరే రాగానే ఒక్క రారా మరి ఇచ్చిన చెప్పకుండా మళ్ళీ మాకు ఇచ్చేది సార్. అంటే అన్ని విధాలుగా నాకు ఇంద్రసాడి సార్ తోటి చాలా దగ్గరగా ఉంది. ఒక 4 సంవత్సరాల నుంచి కొంచెం దూరం ఉన్నా కానీ అంతకుముందు దాకా సార్ నాకు చదువుకోకపోయినా పని చేసినా కానీ హైదరాబాద్ వచ్చి పని చేయడానికి కూడా పంచడానికి ప్రయత్నం చేశాను. వర్కర్ల ఇబ్బంది వల్ల కూడా నేను పోలేకపోయినా లోకల్ చెప్పిన కాడికి సార్ చెప్పిన కానీ నా చాలా కాడికి నేను పనిచేయడం జరిగింది. సార్ అన్న సార్ మా అమ్మగారు అన్నా కానీ మంచి అభిమానం, నన్ను కూడా మంచి అభిమానంతో చూసుకుంటారు. వాళ్ళ అప్పుడు చెప్పిన చదువు వల్ల వాళ్ళ మంచితనంతో వాళ్ళ అనుభవాలు మన మీద చేయబట్టి మేమంటూ ఇప్పుడు ఒక కార్పెంటర్ ఫీల్డ్లో ఉండి ఇంటీరియర్ వర్క్ చేసుకుంటా, కబోర్డ్ వర్క్ చేసుకుంటా, బిల్డింగ్ వర్క్ చేసుకుంటా, కొత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వచ్చిన. సరే మార్కెటింగ్ లేదు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా కొంచెం ముందుకు పోతున్నా. కాబట్టి అక్కడ ఒక 9 మంది వర్కర్లకు ఉపాధి చూపించగలుగుతున్నాను. నేను అక్కడ ఈ డిపార్ట్మెంట్ ఉంది. ప్రైవేట్ ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. వేణు వాళ్ళ శ్రీరామకృష్ణలో జాబ్ చేస్తుంటే అరే ఏం టీవీ కేబుల్లో పని చేస్తారా, నీ ఉద్యోగం చెప్తా పో అని చెప్పి శ్రీరామకృష్ణ హెడ్ ఆఫీస్ పంపించాడు. పంపిస్తే రిజెక్ట్ అయింది. వచ్చినాక చూసినాం ఏంది బాధ, ఉన్న వాళ్ళు రికమెండ్ చేసినా ఉద్యోగం లేదు, రాదు కదా. మనం ఏ ప్రైవేట్ ఉద్యోగం చేసినా వాడి కింద పని పోతే వాడు తిట్టిన మనం పడాలి, మన కోపం వచ్చిన మనకే బొక్క అవసరం. మన వృత్తి మనకున్నాక మనం నేర్చుకొని మనం నలుగురు ఉపాధిస్తే నష్టమైంది అన్న ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్కి వచ్చిన. నా చిన్న తమ్ముడు ఎంబీఏ చేసిండు. ఎంబీఏ చేసినా కూడా మనకు జాబ్ చేయలేదు. వారికి బిజినెస్ పెట్టించిన అల్యూమినియం పీవీతో షాప్ నుంచి వాళ్ళతో వర్క్ చెప్పి షాప్ రన్ చేపిస్తున్నాం. నెంబర్ 1గా మిర్యాలగూడ టౌన్లో హోల్సేల్ ఇస్తుంది షాప్ అన్నీ. జాబ్ ప్రైవేట్ జాబ్ మీద వాళ్ళ మీద పడొద్దు, మనం ఒక అంతట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఫీల్డ్కి వచ్చి నలుగురు ఉపాధి చూపిస్తున్నాం మేము ఉంటున్నాం. అదంతా మాకు విద్య చెప్పిన గురువు గారి దయనే, వారి దయ వల్ల మేము ఇట్లా ఉంటున్నాం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ నిండు 100 ఆరోగ్యశ్వరాలతో వృద్ధియాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నారాయణ సారా ఇంకోటి ఇంద్రారెడ్డి సార్ గారు మేము ఉదయం కూడా ప్రేయర్ చెప్పేది. ప్రేయర్ చెప్తే కూడా ఏమైందంటే ఆ వార్తలు కూడా తెలవాలి అందరికీ అని చెప్పి ఇంటికి పిలిచి ఈనాడు పేపర్ హెడ్లైన్స్ రాయించేది నాతోటి. నేను ప్రతిరోజు ఉదయం 6:30కి సార్ వాళ్ళ ఇంటికి పోయేది. ఇంటికి పోయి వార్తలు చెప్తే రాసుకొని వచ్చేది. రాసుకొని వచ్చి మళ్ళీ ప్రేయర్లో ప్రేయర్ అయిపోయాక మళ్ళీ వార్తలు చదివించేది. అప్పుడు ఏంటంటే తెలిసిన సమాచారం అందరికీ తెలియజెప్పాలి, పిల్లలకు ఏదో కొద్దిగా దగ్గరికి వెళ్తున్న ఉద్దేశం కూడా సార్ కొంచెం అట్లా ప్రోత్సహించారు. చంద్రశేఖర్ గారిని పేరు పెట్టుండే. అయితే ఇందులో రఫీ గారు వచ్చాడు సార్, వాడు మన బిడ్డ పిల్లలు చేసిన మననే. అయితే రఫీ ఏమైందంటే ఒక 3 నెలలు వాళ్ళ తాత స్కూల్కి పంపించకపోతే సారు నన్ను పట్టుకుని ఎత్తుకుంటా నందిపాడు పోయి వాళ్ళ తాత గొడవ పెట్టుకుని పంపను పోని గెదిగినప్పుడు సార్ని కూడా ఫోన్ చేశారు. తర్వాత వాడు చిన్న స్కూల్ రావడం జరిగింది. ఇప్పుడు వాడు సౌదీలో డ్రైవింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు. వాడు రీసెంట్గా మన బిడ్డ మ్యారేజ్ చేసింది మన 3rd తారీఖు నాడు. మంచి పొజిషన్ వాడు కూడా.
గుడ్ మార్నింగ్ వరేండవ వేదికని అలంకరించిన ఇంద్రసేన రెడ్డి సార్, అనంతరెడ్డి సార్ గారికి, నారాయణ రెడ్డి సార్ గారికి, చౌపల సింగ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వైష్ణవంలో ఉన్నారా? నా పేరు గుంటి సంజయ్. నేను ఇది వాళ్ళు వస్తున్న పండుగ ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ప్రెసెంట్గా ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాను. సో 26 years మళ్ళీ మనం బకాలవాడ స్కూల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సరే నా గురించి చెప్తున్నాను, ఎథిక్స్ విలువలు అన్నీ నేర్పించినాయి. ఎందుకంటే నేను ఇంటర్ చేశాను, డిగ్రీ తర్వాత పీజీ, ఎంత మంచి కాలేజ్లో చదివినా కానీ నాకు ఆ ఫీలింగ్ అనిపించలేదు. చాలా చాలా ఇప్పుడు అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడన్నా అటువైపు స్కూల్ వైపు వెళ్ళినప్పుడు స్కూల్ని చూసినప్పుడు ఆ మెమరీస్ చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే సరే మనం ఫ్రీగా చదువుకున్నా కానీ ఇందాక నాగాచార్య చెప్పినట్టు చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ నాకు తర్వాత అనిపించింది. అంత ఎడ్యుకేషన్ నేనైతే సార్ల కమిట్మెంట్ కానీ నేను ఎక్కడ చూడలేదు. నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ నేను ఇలా మాట్లాడుతున్నాను అండ్ కొంచెం సరే ఉన్న పొజిషన్లో మంచిగా ఉన్నాను, ఎథికల్గా ఉన్నానంటే దానికి కారణం బగలవాడ స్కూల్ అండ్ మన సార్లు అన్నమాట. ఇంకా మన ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే శ్రీధర్, వెంకన్న, నాగచారి, శ్రీకాంత్, మన ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు కలుస్తుంటారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంకా ఇప్పుడు కొంతమంది వచ్చినారు. చాలా ఆనందంగా ఉంది వీళ్ళని చూస్తుంటే. సో అండ్ ఇంకా చెప్పాలంటే మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎవరున్నా కూడా మంచిగా ఉండాలి అండ్ ఎవరైనా పొజిషన్ బాగాలేకపోతే అందరం కలిసి హెల్ప్ చేయాలి అండ్ అందరం కలిసి ఆదుకోవాలి అని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కూడా మాది స్కూల్ మాకు మాకు నేను ఎంత పిలిచి కూర్చుంటే పిలిచి చెప్పేశారు మాకు మసారు చాలాసార్లు ప్లాన్ చేస్తూనే ఉన్నారు, కానీ ఆఖరికి మూడో ప్రయత్నం అనుకుంటా. ఫస్ట్ స్టార్టింగ్ విజయ్ స్టార్ట్ చేసిన గ్రూప్ని ఫైనల్ వచ్చేసరికి వెంకటరావు చేతుల మీద ఇది కార్యక్రమం నడవాల్సిన రాసిపెట్టి ఉంది. ఆ క్రెడిట్ లైఫ్ టైం గుర్తుంటుంది. అండి ఆ రోజు సార్లు కలవడానికి నేను కూడా మొదలతో యూనివర్సిటీకి వెళ్ళాను. కొంతమంది సార్లు రాకపోవడం చాలా పెద్దగా మాకు బాధగా అనిపిస్తుంది. కానీ మా శ్రీనివాస్ సార్ కానీ ఇంద్రసాగర్ సార్ కానీ వీళ్ళంతా ఇప్పటికీ తలుచుకున్నప్పుడు మాకు ఆ మెమరీస్ మేము మర్చిపోలేము లైఫ్ లాంగ్. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఫస్ట్ ఎంఎస్పీ క్యాండిడేట్, ఫస్ట్ అండ్ సెకండ్, ఫిఫ్త్ ఎవ్రీథింగ్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. బగలా స్కూల్లో మేము చాలా ఎథిక్స్ నేర్చుకున్నాము. ఫర్దర్గా అటువంటి కమిట్మెంట్ డెడికేట్ ఎడ్యుకేషన్ అయితే చాలా చాలా బెటర్. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం నా పేరు వచ్చేసి బీసీ ప్రొఫెసర్స్ అండి. మహీంద్రాలో ఒక 15 years పనిచేశాను. నేను యాజ్ ఎ టెక్నికల్ మేనేజర్గా పనిచేశాను. ప్లస్ ఒక స్టార్టప్ అడ్వైజర్గా ఉన్నాను. ప్లస్ సమాచార హక్కు చట్టానికి సంబంధించినటువంటి అందరికి అవగాహన ఉంటుంది. ఆర్టీఐ యాక్టివిస్ట్గా టౌన్ జనరల్ సెక్రటరీగా ఒక 8 సంవత్సరాలు కొనసాగుతున్నా. లీగల్ సైడ్ కూడా అదొక సందర్భంలో పర్సనల్ నా సమస్యల వల్ల నేను ఈనాడు మండలి డెస్క్ వాళ్ళతో కలిసి పనిచేశాను. అలా నాకు లీగల్ సైడ్ ఉపయోగపడింది. లీగల్ సంబంధించిన వాటికి రావాలంటే కొద్దిగా ముందుకు వెళ్తున్నాను. ఎవరికి ఏదైనా అవసరం ఉన్నా ఎంత నచ్చే అందరూ మందండి ఎవరికి హెల్ప్ చేసుకుంటూ అందరూ బాగుండి అందరూ బాగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి అందరూ ఒకసారి ధన్యవాదాలు. అట్లా మేము గవర్నమెంట్ అందరూ కూడా బాగా తెలియజేసుకుంటాను. మీ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్. ఇంజనీరింగ్ మేనేజర్ టెక్నికల్ వేదికలు ఇచ్చిన పెద్దలందరూ మన గురువులు
ఇంద్రసేనారెడ్డి గారు, అనంతరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, చాపల శ్రీనివాస్ గారు. నేను బంగారగడ్డ స్కూల్లో 5th to 7th వరకు చదువుకున్నాను. బక్కలవాడ, ఇప్పుడు మేమేమో రామ్నగర్లో ఉండేవాళ్ళం, బక్కలవాడ అనేది ఇక్కడ ఉంది. సో ద డిస్టెన్స్ ఈజ్ నాట్ మ్యాటర్ ఎట్ ద టైమ్ యాక్చువల్లీ. ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ టైంలో ఈవెన్ మాకు రామ్నగర్లో సరస్వతి స్కూల్ ఉంది యాక్చువల్గా, బట్ స్టిల్ మై పేరెంట్స్ ఆర్ జస్ట్ గో, దట్ మీన్స్ దే పోస్ట్ టు మీ గో టు దిస్ స్కూల్ ఈవెన్ విచ్ ఇస్ డిస్టెన్స్ ఆల్సో. నాకేంటంటే ఆ 5 కిలోమీటర్లు నడిచినా పెద్ద ఏం అనిపించకపోయింది, బట్ ఏంటంటే మధ్యలో హాల్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. సో 7th, 8th to 10th ఇక్కడ నేను చదువుకున్నాను. బేసికల్గా ముందుక మిత్రులు చెప్పినట్టు నారాయణ రెడ్డి సార్ గారు మా క్లాస్ టీచర్. వాతావరణాన్ని అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే మార్కెటింగ్ చేసుకుంటున్నారు విద్యా వ్యవస్థ, బట్ ఆ రోజు మన సార్లు చెప్పిన విధానం కానీ ఏదైనా కానీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. బట్ ఏంటంటే అది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హీ విల్ బ్రింగ్ ఇన్ టు ద క్లాస్ అట్మాస్ఫియర్ యాజ్ ఎ ఫ్రెండ్లీ నేచర్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ us. ఓకే, అండ్ ఇంద్రసేనారెడ్డి గారు సార్ గుర్తుకుపోయాడు, బట్ ఒక చిన్న ఇన్సిడెంట్. మన స్కూల్లో ఒకసారి ఇన్స్పెక్షన్ జరిగింది, డిఓ గారు వచ్చారు. సార్ ఉండేసి అప్పుడే మా మ్యాథ్స్ కంప్లీట్ అయింది, సార్ మధ్యలో వెళ్ళిపోయాడు అనమాట వచ్చినందుకు. ఇక ఆయన వచ్చేసి 2 questions అడిగాడు అనమాట. సార్ నన్ను లేపేసాడు, ఫస్ట్ నువ్వు చెప్పరా అని చెప్పేసి. సో ఇప్పటికి కూడా గుర్తుంది, రాంబాస్ ఏరియా ఏంటని అడిగారు సార్ యాక్చువల్గా డిఓ గారు. ½ into D2 అని చెప్పారు అనమాట. సో సార్ యాక్చువల్లీ దట్ మూమెంట్, దట్ ఈస్ అ ప్రీషియస్ మూమెంట్ ఫర్ us because even the DU also know that, right? Because they సార్ థాట్ యాక్చువల్గా. అయితే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మా పాన్ షాప్ ఉన్నది ఇక్కడ, మాకు కూడా పేపర్ వస్తుందంటే సార్ ఏం చెప్పాడంటే, అరే విష్ణు నువ్వు ఫస్ట్ రాసుకొని రారా, అసలు హెడ్లైన్స్ ఏం రాసుకొస్తావా అంటే, నేనేం చేశానంటే హెడ్లైన్స్ డిస్ట్రిక్ట్ అన్నీ రాసుకొని పోయాను. అట్లా కాదురా, మనకు సమ్మరీ కావాలి. ఏంటి అంటే ఒక నేషనల్ న్యూస్ అంటే ఆ సమ్మరీ ఏంటో మనకు తెలియాలి, అందుకని డీటెయిల్ కాదని జస్ట్ స్టార్ట్ చేశారు సార్, నాతో స్టార్ట్ చేశారు. లేటర్ అయిన తర్వాత కుమార్ న్యూస్ పేపర్ వేస్తున్నారు, కుమార్ షిఫ్ట్ అయిందండి. గుడ్ ఇంపార్టెంట్ బికాస్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో షుడ్ బి రీచ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. దట్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఎందుకంటే సార్ ఆ రోజు థింక్ చేసింది ఏంటంటే, ఇప్పుడు పేపర్స్ అనేది ఆ రోజు మనం ఏమైనా చదవట్లేదు కాదు కదా మన స్కూల్లో. ఇప్పుడంటే సో వీ హ్యావ్ ఏ సమ్ ఫైనాన్షియల్ థింగ్, సో మనం పేపర్ తెచ్చుకుంటున్నాం, బట్ ఆ రోజు లేదు. సో ఇట్లాంటివన్నీ ఆల్రెడీ అప్పుడే చేశారు సార్ 1919. So again I am saying that the marketing is not there actually, but still Bakalwada school actually our 1999 batch lo మనం అనుకున్నట్టుగా it's a district level లో high percentage. If you see the percentage, right, percentage is high pass percentage in district is our Bakalwada school is a number 1 at that time. So one more thing memory also everyone మన ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు కదా, అనంతరెడ్డి సార్ గారు నవంబర్లో వచ్చారు రెవల్యూషన్ ఫర్ ద నైట్ క్లాసెస్. We can say that because ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ చేసి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఆ రోజుల్లో మనకున్న ఫెసిలిటీస్ మనం ఎలా ఉంటామో అంటే కన్సర్న్. సో హీ ఆల్సో థాట్ దట్, రైట్, ఏంటంటే ఎలా ఉంటారు, ఏం తీసుకోగలుగుతారు, నైట్ లేసి అని. మీకు గుర్తుందో లేదో, మనకైతే నైట్ కూడా కుండలలో నీళ్ళు పెట్టాడు యాక్చువల్గా బయట. మీకు అందరూ గుర్తుండో లేదో, ఎందుకంటే ఏమన్నా స్టూడెంట్ ఆ టైంలో చదువుకుంటే వాడికి అందరికీ నీళ్ళు అంటే చదవడం సరే ఉన్న దాంట్లో అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్తో విద్యార్థులు చదువుకోవాలనే దాని మీద సార్ థింకింగ్ నాకు ఐ రియల్లీ అప్రిషియేటెడ్ ఎవ్రీ టైమ్. ఆల్సో ఈవెన్ దీస్ మెమరబుల్ ఐఎమ్ నాట్ షేరింగ్ విత్ యూ, ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్సో, మై బెటర్ ఆఫ్, రైట్, I'm telling you my better off also because I studied in Bakalwadi up to 10th class in a government school. Promptly I said actually, it is not, there is no, nothing is wrong to say the fact, right? Fact is important. సార్ ఇప్పుడు మన మిత్రులు ఒకరు చెప్పారు, మన క్లాస్కి అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఆ పేజ్ నెంబర్కి వెళ్ళండి రా అంటాడు. ఎందుకంటే సార్ చెప్పారు, ఆల్రెడీ ఐ రెడ్ మోర్ టైమ్స్ దట్ బుక్స్, సో ఐ నో నీడ్ నాట్ టు అగైన్ ఎక్స్ప్లెయిన్ టు యూ, బట్ థింగ్స్ అండ్ థాట్స్ కమ్ ఫ్రమ్ యూ ఓన్లీ, it's not from me. That is a thing I learned from the Narayan sir actually. So that is very important and that should be each and everyone, right? మన దాంట్లో ఎవరైనా సరే గురువుల ప్రోత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో ముందుకెళ్ళాలనేదే మన ఇంటెన్షన్. సో అటువంటి ప్రోత్సాహం మన గవర్నమెంట్ స్కూల్లో, ఈవెన్ నేను తర్వాత సాకేత కాలేజ్కి వెళ్ళాను ఇంటర్మీడియట్కి ప్రైవేట్ స్కూల్లో, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ బట్ అచీవ్మెంట్కి కానీ గోల్ కానీ దెర్ ఈజ్ నో బ్యారియర్. సో నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు యాక్చువల్గా నేను ఎంఎస్సీ చేసినా కానీ,
బట్ స్టిల్ ద మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాను, యూఎస్కి వెళ్ళాను, ఆఫ్టర్ దట్ నేను వెళ్తుందనేది ఉంది కదా, అది చదువుతూనే సాధ్యమవుతుంది. సో బికాజ్ మన చదువు మన అన్నింటినీ తీసుకెళ్తుంది, అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. పక్కవాడ బట్ కమింగ్ టు మిర్యాల, బికాజ్ అసలు నాకు తెలియదు, నేను 12 years అయింది మేము మిర్యాల డిస్ట్రిక్ట్కి. ఓన్లీ ఈ ప్రోగ్రామ్ కోసం మన గురువులని ఒకసారి చూసి పలకరించి వెళ్ళాలని మాత్రమే ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా. సో ఆ బ్యాచ్లో ఎవరు కూడా ఎవరైనా సరే సి ద వర్డ్స్ హీఈస్ యూజ్ రైట్, లంగలం దొంగలు అది కాదు యాక్చువల్లీ. దీస్ ఆర్ బికాస్ everyone will be a human being, it's a good human being, right? It's very difficult to stay with a good human being. Just think about that, because that is not possible actually. But మన మిత్రులందరూ 1999 బ్యాచ్ ఎవరు అట్లా కాలేదు అని చెప్పినా కానీ దాని మీనింగ్ ఏంటంటే మనందరము ఒక ఎథిక్స్ విలువలతో ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా అలాగే కంటిన్యూ అయ్యాము. ముందు కూడా ఒక ఇంతతో మా ఉపన్యాసం. థ్యాంక్ యూ. అందరూ అందరూ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ చేయండి. కొంచెం మన సైలెంట్ అందరూ. Brothers, please, thank you for your presence. Please be silent. Respect elders. Please respect elders. Please be silent. ఇంతటి వెంకటబాబుకి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ చెప్పాలంటే ఇంద్రసేన సార్ గురించి చెప్పాలి. ఇంద్రసేన సార్ బొట్లాడ స్కూల్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఈ రోజుల్లో మేము బొట్లవాడ స్కూల్లో చదివామని చెప్పగానే బొట్లవాడ స్కూల్లో చదివావా అని ఎంత ఆహ్లాదకరంగా అడుగుతున్నారంటే వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది బొట్లవాడ స్కూల్ చదివినందుకు. సార్ ఆ రోజుల్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడు అంటే టీచర్స్ కూడా నిజంగా భయపడేవారు. వాస్తవం, టీచర్స్ కూడా చాలా మంది సార్ అంటే చాలా స్ట్రిక్ట్గా, డిసిప్లిన్గా, క్రమశిక్షణగా ఉండేవారు. ఏ ఒక్కరోజు కూడా ఒక 45 minutes క్లాస్ లీజర్ పీరియడ్ ఉండబోయేది. ఎవరో ఒక టీచర్ కంపల్సరీ వచ్చి చెప్పారు. ఉదయం 4 periods, ఈవినింగ్ 7-3. అంత మంచి క్రమశిక్షణ టీచర్లు కానీ ఇంద్రసేన సార్ కానీ నేర్పించిన స్టూడెంట్స్ నేర్పించిన సార్ నిజంగా ధన్యవాదాలు. సార్ నవంబర్లో రిటైర్మెంట్ అయ్యారు. తర్వాత అనంతరెడ్డి సార్ వచ్చారు. ఇంద్రసేన సార్ ఒక లెవెల్కి తీసుకెళ్తే దాన్ని అనంతరెడ్డి సార్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. వచ్చిన 4 monthsలో నిజంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ గుండెల్లో నేర్చుకున్నాడు సార్. ఆ టైంలో ఏ స్కూల్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది అంటే క్యాంప్లో వాకింగ్ చేసుకొని మళ్ళీ 6కి వచ్చేవాడు. 2 hours సార్ పైనుంచి కిందకి చెమటలు స్వెట్టింగ్ మామూలు కాదు. మేమే సార్ ఆశ్చర్యపోయింది. నేను శ్రీనివాస్ రెడ్డి ఇంకొద్దరు ముగ్గురు కలిసి అనుకునేవాళ్ళు, సార్ ఇంత స్వెట్టింగ్తో సార్ అంత ఎట్లా వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా అవే స్వెట్టింగ్స్ ఉంటాయి. ఏమన్నా తగ్గపోయాయి సార్ ఆ స్వెట్టింగ్స్. ఎంత కఠోర శ్రమ, ఎంత వాకింగ్, ఎంత రన్నింగ్ తెలియదు కానీ నిజంగా సార్ కూడా అందుకని ఇప్పటికి కూడా సార్ అలానే ఉన్నాడు. ఏం చేంజ్ అవ్వలేదు సార్. ఇంకెళ్ళిపోతే అందరికీ మ్యాథమెటిక్స్ ఒకళ్ళు ఏ సెక్షన్కి ఒకళ్ళు చెప్పేవారు, బి సెక్షన్కి ఒకళ్ళు చెప్పేవారు. కానీ మా అదృష్టం సర్వేపల్లి రాధాకృష్ణ సార్తో పోల్చుకునేవాళ్ళు. ఎందుకంటే నేను దాదాపు అందరితో ఈక్వల్గా ఉంటాను, అందరితో కేర్ తీసుకుంటాను, అందరితో కలిసిపోతాను. ఎప్పుడు మాట్లాడుకున్నా మేము దాదాపు చేపల సార్ గురించి ఆ పంచాన్ని నేర్చుకున్నాను నేను సార్ దగ్గర నుంచి. నిజంగా చేపల సార్ గారికి మనం దొరకడం చాలా అదృష్టం అసలుకి. ఇంకా
నర్సరీ సార్ కూడా ఉండేవాడు. నర్సరీ సార్ ఏమో దాదాపు ఒకే కంపెనీలో నేను 18 years అవుతుంది చేయబట్టి. ఇప్పుడు కూడా మా మేడం కూడా సార్కి కొత్త స్కూల్లో మా మిస్సెస్ కూడా టీచరే. మా మేడం కూడా చెప్తుంది మేడం చాపల్సిన సార్ గురించి, చాపల్సిన సార్ మీ గురువా అని ఆశ్చర్యపోయింది అసలు. అంటే అంత మంచి టీచర్ మీ గురువా అనే అంత ఆ బేస్ ఫీలింగ్లో నేను చాలా కనిపెట్టాను అసలు. సార్కి ఎంతమంది ఎక్కడ ఎంతమంది గురువులు శిష్యులు ఉన్నారో ఏమో కానీ అసలు హృదయాలు పెట్టుకుని గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు. నిజంగా సార్ నిండు 3 ఏళ్ళు 5 దేశాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేట్ అయినా కొంచెం మీరు చెప్పాలనుకున్నది అందరూ చెప్పండి, అందరూ మాట్లాడండి, బట్ షార్ట్ అండ్ స్వీట్. ఓకేనా? షార్ట్ అండ్ స్వీట్ లో ముగించే. థ్యాంక్ యూ. ప్లీజ్ కొంచెం టైం అందువల్ల నాతోటి విద్యార్థులు నా ఫ్రెండ్స్. సార్ నా పేరు వచ్చేసి కలవల శ్రీకాంత్. కలవల ఎందుకు చెప్తున్నానంటే చాప శ్రీనివాస్ సార్ నేర్పడం మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి పేరు అందరికి మనకంటూ ఒక పేరు, ఆ పేరుని సార్ మాకు గుర్తు చేస్తూ ఉండేవాడు. ఎక్కడ పోయినా మన ఇంటి పేరు చెప్పుకుంటే మనకు ఉందా ఆ విధంగా దాన్ని మనకు అప్పుడు తెలియనప్పుడే మనకు నేర్పిన గురువు అంటే మన చాప శ్రీనివాస్ సార్. ఇది ఒక స్పెషల్. అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి షార్ట్లో క్లోజ్ చెప్పిన నా పేరు శ్రీకాంత్ సార్. నేను సెక్రటరీలో చేస్తున్నాను చెండూరులో, జూనియర్ కమాండర్గా ఉండడం నల్గొండ, వర్కింగ్ చెండూరు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. నా పేరు గోవర్ధనాచారి బీశేషర్. మనకు క్లాస్గా శ్రీనివాస్ సార్ ఉండేవారు. ప్రస్తుతానికి నేను ఎంఈఓ ఆఫీసులో క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా చేస్తున్నా. సార్ దగ్గర కూడా నేను మన దగ్గర పనిచేసిన. మన స్కూల్కి ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటా, వెళ్ళిపోతూ వస్తూనే ఉంటాయి. అప్పుడు మన ఫ్రెండ్స్ అంతా అప్పుడు కావాలని ఆలోచన ఉండే, కానీ ఆ కార్యాచరణ నేను చేయలేకపోయినా కార్యాచరణ చేసిన మన మిత్రులకి బాబు కానీ తర్వాత మన నెహ్రూ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చెప్పాలని ఉంది కానీ టైం లేకపోవడం వల్ల నాకు చెప్పలేకపోతున్నా. మిత్రులందరికీ కూడా